ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిచే అవకాశం లేదని చెప్పేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, వైసీపీ ఘన విజయం సాధించబోతుందని చెప్పేసి ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతకు, ఆందోళనతో కూడినటువంటి మానసిక రుగ్మతకు గురై పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, మతి భ్రమించి మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగటం, అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నెట్టబడ్డారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురంలో రోడ్ షోలో మాట్లాడుతూ జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని చెప్పేసి అర్థం పర్థం లేనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. నేనంటాను, అసలు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి పనిచేస్తాడా? అసలు ఈయన రాజకీయవేత్తేనా? రాజకీయ నాయకుడేనా? పార్ట్ టైం పాలిటిషియన్, పార్ట్ టైం రాజకీయాలు, ఫుల్ టైం సినిమాలు. జగన్ గారు పదే పదే చెప్తారు, ఈయన సినిమా కంటే ఇంటర్వ్యూలు ఎక్కువగా ఉంటుందని. రాజకీయ నాయకుడు అంటే ప్రజలతో మమేకం అయిపోయి ప్రజల కష్టాలు తెలుసుకుని 24 గంటలు 365 రోజులు ప్రజాక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాడు రాజకీయ నాయకుడు. హఠాత్తుగా వస్తాడు, సినిమాలు ఆపేసి కొద్ది రోజులు ప్రజలతోటి మాట్లాడతాడు, ప్రజల్లో తిరుగుతాడు, మళ్ళా హఠాత్తుగా అదృశ్యమైపోయి వెళ్లిపోయి మళ్ళీ సినిమాలు తీసుకుంటాడు. మళ్ళా రేపు ఎన్నికల తర్వాత మళ్ళా 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లో ఉన్నాడు, ప్రజలకు కనపడ్డావు. అలాంటి పార్ట్ టైం రాజకీయ నాయకుడు, రాజకీయాలకు పనికిరానటువంటి నాయకుడు, రాజకీయాలంటే అవగాహన లేనటువంటి నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ప్రజల్లో ఉండాలనేటువంటి విషయం కూడా గ్రహించినటువంటి ఈ పార్ట్ టైం పాలిటిషియన్, మంచి నటుడు, సినిమాల్లో నటన పనిచేస్తుంది కానీ రాజకీయాల్లో నటన పనిచేయదని చెప్పేసి పవన్ కళ్యాణ్కి నేను చెప్తా ఉన్నా. నాలాంటి వాళ్ళను ఎంతో మందిని, వేల మందిని వాళ్ళ నడి రోడ్డుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీలో పోటీ చేసి, అంతకుముందు ప్రజారాజ్యంలో పోటీ చేసి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి వేలాది మందిలో నేను కూడా ఒకడని చెప్పేసి పవన్ కళ్యాణ్కి నేను చెప్తా ఉన్నా. రాజకీయాల్లో నటిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తూ, ప్రజలను మభ్యపెడుతూ ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్కి పొలిటికల్ హాలిడే తీసుకుంటాడు. మళ్ళీ రష్యా వెళ్తాడో, యూరోప్ వెళ్తాడో, ఏ విదేశీ విహారయాత్రలకు వెళ్తాడో, మళ్ళా సినిమాలు. తీసుకున్నటువంటి నాయకుడు వారి కష్టాలు తొలగించడానికి, బాధలు తొలగించడానికి, వారిని ఆదుకోవటానికి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు చేయూతనివ్వటానికి, అండగా నిలవటానికి, ఒక సమసమాజ నిర్మాణం నిర్మించడానికి, అసమానతలు తగ్గించడానికి అహర్నిశలు తపన పడేటువంటి కృషి చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హాలిడే తీసుకోమనటం అనేది ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.